అబ్బా సాయిరం, ఇంకా కొద్ది రోజులైతే ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. ఇంకో ట్రోఫీ కొట్టాలరా, అప్పుడే మన వాల్యూ పెరుగుతుంది. అలానే మా ధోని అన్నకి ట్రోఫీతో సండాపిస్తే సెట్. నీ పాటికి నువ్వు ఐపీఎల్ ట్రోఫీ కొట్టిపోతే మేము ఎందుకురా ఉన్నాం ఇక్కడ. నువ్వెంత గింజుకున్నా ఈసారి ట్రోఫీ మాదే. అసలే చాలా దినాలవుతుంది ఐపీఎల్ ట్రోఫీ కొట్టి. ఈసారి ట్రోఫీ మాదే. ఏంలే నాకు ఎగిరెగిరి పడిందంట, అంటే ఇదేనేమో. అయినా ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క. మా మెంటల్ నా కొడుకులు, కాటేరమ్మ కొడుకులు ఈసారి ఐపీఎల్ ట్రోఫీ తీసుకునే వెళ్తారు, తగ్గేదల్లా. ఆపరా ఆపరా, ఎన్ని రోజులు రేయనక పగలనక సీజన్స్ వెళ్తున్నా ఒక్క ఐపీఎల్ ట్రోఫీలు రాకున్నా ఈసారి మా వాళ్ళు కొడతారని ఎన్నెన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మా వాళ్ళే అని జాలి లేకుండా మాకు రాడ్లు దింపుతుంటే అవ్వకుండా ఈసారి కాకుండా వచ్చేసారైనా కప్పు కొడతారని మీ ముందు తల ఎత్తుకొని తిరుగుతామని గత 17 ఏళ్ళుగా చెప్పుకొని బతుకుతుంటే మీరు మమ్మల్ని ట్రోల్ చేస్తారా? ఈసారి ఏమైనా ఈసారి కప్పు మాదే. ఇంకా ఎన్నాళ్ళరా కబుర్లు చెప్పుకొని బతావు? మా ధోని అన్న రిటైర్మెంట్ తీసుకుని వెళ్తాడేమో కానీ నువ్వు మాత్రం ఇలానే ఇంకో 25 ఇయర్స్ మాటలతో బతికేసేలా ఉన్నావు. అయినా లాస్ట్ టైం మీరు మా మీద గెలిచి ఏదో ఐపీఎల్ గెలిచినట్టు షో చేశారు. ఈసారి మిమ్మల్ని అస్సాం బండి మేమే దగ్గరుండి ఎక్కిస్తాం. ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఎప్పుడురా నువ్వు కప్పు కొట్టేది మేము చూసేది? నిన్న మన వచ్చిన గుజరాత్ టీమే కొట్టింది, కానీ నువ్వు మాత్రం 17 ఏళ్ళుగా ఇదే చెప్తున్నావు. కొంచెం కూడా బోర్ కొట్టడం లేదా? ఎంత కొట్టినా చావని పామురా నువ్వు. అయినా నువ్వు కప్పు కొట్టాలంటే ముందు నన్ను దాటాలి. ఇప్పటికే నేను ట్రోఫీ నుండి ఎన్నోసార్లు దూరం చేశా. ఎవరని చెప్పినా ఈసారి మాదే కప్పు. ఈసారి కప్పు నందే. సీజన్ స్టార్టింగ్ చెప్తున్నా, రాసి పెట్టుకో. రాసుకుందాం, సీజన్ ఎండింగ్ లో మాట్లాడతాం.